హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్లో భాగంగా మోడల్ పేపర్ సిరీస్లో 10వ మోడల్ పేపర్ని అయితే మనం చూస్తున్నామండి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిరోజు కూడా మనకు మార్నింగ్ 10:30కి ఒక మోడల్ పేపర్, ఈవినింగ్ 5:30కి ఒక మోడల్ పేపర్ అయితే అందచేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్, పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైంది? బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము. ఆన్సర్ ఆప్షన్ 3, 1905 ఆగస్టు 7వ తారీఖున బెంగాల్ విభజన ఉద్యమం అయితే జరిగింది. మరి దీన్ని ఏ పేరుతో పిలుస్తారండి? ఓకేనా, దీన్ని వందే మాతర ఉద్యమం అనే పేరు కూడా కలదండి. ఓకేనా, వందే మాత ఉద్యమము లేదా స్వదేశీ ఉద్యమంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, 1905 ఆగస్టు 7న ప్రారంభించారు. 1905లో లార్డ్ కర్జన్, లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించడం అయితే జరుగుతుందండి. ఓకేనా, బెంగాల్ విభజన. సో ఉద్యమాల తర్వాత మరి 1911లో మళ్ళీ బెంగాల్ ఏకీకరణ జరుగుతుంది. మళ్ళీ రెండింటిని కలపడం అయితే జరుగుతుందండి. బెంగాల్ ఏకీకరణ. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. అఖిల భారత ఖిలాఫత్ సమావేశం 1919లో ఎక్కడ జరిగింది? ఖిలాఫత్ మూమెంట్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఢిల్లీలో జరిగిందండి. ఈ ఖిలాఫత్ మూమెంట్ ఏంటి అండి? అసలు ఇది భారతదేశానికి సంబంధమే లేదు, తెలుసా అండి ఎవరికైనా? అసలు భారతదేశంతో సంబంధం లేనటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే ఖిలాఫత్ ఉద్యమం అండి. అసలు ఏంటి అంటే ఇది టర్కీలో ఇస్లాం మత పెద్ద అయినటువంటి ఖలీఫా ఉంటాడండి. అతని యొక్క అధికారాన్ని కోల్పోకుండా అతని అధికారము అదే విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం. మన భారతదేశంలో కూడా నిర్వహించారు. హైలైటెడ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమానికి 1919లో అధ్యక్షత వహించిన వారు ఎవరు తెలుసా? మహాత్మా గాంధీ గారండి. మహాత్మా గాంధీ. అందరూ కూడా గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనని సంస్థ ఏది? మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరు పాల్గొనలేదు? ఎవరండి? భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదండి. ఓకేనా, భారత జాతీయ కాంగ్రెస్ తరపున మహాత్మా గాంధీ గారు పాల్గొనాలి, కానీ పాల్గొనలేదు. మొదటి 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు పాల్గొన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు పాల్గొంటారండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి 1930లో పాల్గొనడండి. రెండవది 1931, 32లో జరుగుతుంది. వాటిలో మాత్రం గాంధీజీ గారు పాల్గొంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇందులో భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. 1976లో ఫ్రెంచ్ వారి సహాయంతో ఆధునిక ఆయుధాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, దిండిగల్లులో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. లాస్ట్ మోడల్ పేపర్లో క్రీస్తు శకము 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్. బ్రహ్మ సమాజాన్ని తరువాతి కాలంలో ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించిన వారెవరు? బ్రహ్మ సమాజాన్ని తరువాతి కాలంలో ఆధ్యాత్మిక కేంద్రంగా. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, దేవేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రహ్మ సమాజాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేయడము జరిగింది. బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్ గారు. అప్పుడున్నటువంటి సమాజంలో దురాచారాలను రూపుమాపడానికి ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది విప్లవకారులలో బ్రిటిష్ వారితో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించినది ఎవరు? ఆప్షన్ 2, చంద్రశేఖర్ ఆజాద్.
చంద్రశేఖర్ ఆజాద్. నెక్స్ట్, క్రింది వాటిలో హిందువుల నుంచి ముస్లింల నుంచి కూడా మద్దతు వచ్చిన ఉద్యమము ఏది? క్రింది వాటిలో హిందువుల నుంచి అట్ ద సేమ్ టైం ముస్లింల నుంచి కూడా మద్దతు వచ్చినటువంటి ఉద్యమం ఏంటి అంటే ఖిలాఫత్ ఉద్యమం. ఇది మన స్వతంత్రం కోసం జరిగినటువంటి ఉద్యమం కాదు, ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను కదా. కానీ హిందువుల నుంచి ముస్లింల నుంచి కూడా మద్దతు లభించిందండి. యాక్చువల్గా ఇది మన భారతదేశానికి సంబంధమే లేనటువంటి ఉద్యమం అండి ఇది. ఖిలాఫత్ ఉద్యమము 1919లో గాంధీజీ గారి అధ్యక్షతన జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, బారెన్ అగ్నిపర్వతము ఎక్కడ ఉంది? బారెన్ ఆప్షన్ 3 అండి, అండమాన్ నికోబార్లో ఉంటుందండి. మన భారతదేశంలో 2 అగ్నిపర్వతాలు ఉన్నాయండి, ఒకటి బారెన్ మరియు నార్కోండామ్. బారెన్ అనేది క్రియాశీల అగ్నిపర్వతం. ఓకే, నార్కోండామ్ అనేది విలుప్త అగ్నిపర్వతం, అంటే నిద్రాణావస్థలో ఉంది. బారెన్ మాత్రము ఎప్పటికీ కూడా యాక్టివ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఒడిస్సాలో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు? ఒడిషాలో తూర్పు కనుమలను ఇలా ఉంటుంది కదా అండి. సో ఇదంతా కూడా తూర్పు కనుమల భాగం అండి. ఇదంతా కూడా ఇటు సైడ్ ఉండేదంతా కూడా పశ్చిమ కనుమలు. ఓకే, తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు వచ్చి కూడా ఇక్కడ కలుస్తాయి. ఇవే నీలగిరులు. ఓకే, నీలగిరులు అంటారు. ఓకే, తమిళనాడులో ఉంటుందండి. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు వచ్చి ఒకే కాడ కలుస్తాయి. తమిళనాడులో నీలగిరులలో కలుస్తాయి. సో ఓకే, మరి ఒడిస్సాలో తూర్పు కనులను ఏమంటారండి? తూర్పు కనుమలను మలియాస్ అంటారు వీటిని. ఓకే, మలియాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, భారతదేశంపై శీతాకాలంలో ఏ వ్యాపార పవనాలు వీస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఈశాన్య వ్యాపార పవనాలు వీస్తాయి శీతాకాలంలో. నెక్స్ట్ వన్, తేయాకు, కాఫీ వంటి పంటలకు అనువైన నేలలు ఏవి? ఎలాంటి నేలల్లో ఎక్కువగా పండుతాయంటే పర్వత నేలల్లో. అందుకే టీ మరియు కాఫీ వంటి పంటలను ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారండి. ఓకేనా, ఇవే అనువైనవి. నెక్స్ట్ వన్, బ్రాడ్ గేజ్ రైల్ ఇంజన్లు ఎక్కడ తయారవుతాయి మన దేశంలో? బ్రాడ్ గేజ్ మనకు 3 రకాల గేజ్లో ఉంటాయండి. 3 రకాల గేజ్లు, మీటర్ గేజ్, ఓకే ఫస్ట్ నారో గేజ్, మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్. అంటే నారో గేజ్ అంటే మీటర్ కంటే తక్కువ, మీటర్ గేజ్ అంటే ఎగ్జాక్ట్లీ మీటర్, బ్రాడ్ గేజ్ అంటే మీటర్ కంటే ఎక్కువ. ఓకే, గమనించాలి. మరి ఒక బ్రాడ్ గేజ్ రైల్ ఇంజన్లు ఎక్కడ తయారవుతాయండి మన దేశంలో అంటే చిత్తరంజన్. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్, దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను ఏమంటారు? దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను ఆప్షన్ 1 కడప శ్రేణులు అంటారు. నెక్స్ట్ వన్, దేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు ఏది? దేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు చిలకా సరస్సు అండి. చిల్కా సరస్సు ఇది ఒడిషాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? ఒడిషాలో. దేశంలో పొడవైనదండి ఇది. ఓకేనా, దేశంలోనే పొడవైనది. నెక్స్ట్ సాంబార్ సరస్సు కూడా ఉంటుందండి, ఇది రాజస్థాన్లో ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, మాచ్కన్ జల విద్యుత్ కేంద్ర ఉత్పాదకత సామర్థ్యము. మాచ్కన్ జల విద్యుత్ కేంద్ర ఉత్పాదక సామర్థ్యము ఆప్షన్ 3 అండి, 120 మెగావాట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. 120 మెగావాట్లు. నెక్స్ట్, ఇస్రో ఇటీవల ఏ రాష్ట్రంలో నూతన రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ 1 తమిళనాడులోని కులశేఖరపట్నం అనేటువంటి ప్లేస్లో అండి. కులశేఖరపట్నంలో ఆల్రెడీ మనకి శ్రీహరికోటలో ఒక రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా మనకు కావాలి అనే ఉద్దేశంతో మరి తమిళనాడులోని కులశేఖరపట్నంలో దీన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఏకీకృత వస్తు సేవల పన్నును రాజ్యసభ ఏ రోజున ఆమోదించింది? ఏకీకృత వస్తు సేవల పన్ను. ఓకే, 18వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 2016 ఆగస్టు 3వ తారీఖున మరి ఆమోదించడం జరిగింది రాజ్యసభ. నెక్స్ట్ వన్, ఒక ఆర్థిక వ్యవస్థలో ధరల నిరంతర పెరుగుదలను ఏమంటారు? ఒక ఆర్థిక వ్యవస్థలో ధరల యొక్క నిరంతర పెరుగుదలను ఏమంటారంటే ద్రవ్యోల్బలం. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకేనా, ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. తొలిసారిగా 5% వృద్ధి రేటును అధిగమించిన ప్రణాళిక ఏది? తొలిసారిగా 5% వృద్ధి రేటు అధిగమించిన ప్రణాళిక. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 6వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, నెక్స్ట్,
ప్రపంచ దేశాలలో ముడి స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ప్రపంచ దేశాలలో ముడి స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానం? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 4వ స్థానంలో ఉంది. ఓకే, 4వ స్థానంలో. నెక్స్ట్ వన్, హిందూ గ్రోత్ రేట్ అన్న పదంతో సంబంధం కలిగి ఉన్న వారెవరు? హిందూ గ్రోత్ రేట్ అన్న పదంతో సంబంధం కలిగి ఉన్న వారు. 22 ఆప్షన్ 1 రాజ్ కృష్ణ గారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, రాజ్ కృష్ణ. నెక్స్ట్, భారతదేశంలో నిరుద్యోగితను గురించి అంచనాలు వేసిన కమిటీ ఏది? భారతదేశంలో నిరుద్యోగితను గురించి అంచనాలు వేసిన కమిటీ. 23 ఆప్షన్ 3 భగవతి కమిటీ అండి. ఏం కమిటీ అండి? భగవతి కమిటీ. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ పార్టీని అసలైన ప్రజా రాజకీయ పార్టీగా మార్చడానికి ఏ సంవత్సరంలో వ్యవస్థాపరమైన మార్పు చేపట్టడం జరిగింది? ఏ సంవత్సరంలో అండి? ఆప్షన్ 2 1920వ సంవత్సరంలో మరి వ్యవస్థాపరమైన మార్పును చేపట్టడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని సవరించిన కమిటీ. స్థానిక సంస్థలకు అంటే పంచాయతీరాజ్ సంస్థలుగా చెప్పుకోవచ్చు. మరి వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించిన కమిటీ. ఆప్షన్ 2 పీకే తుంగన్ కమిటీ అండి. 1988లో పీకే తుంగన్ కమిటీ. సో అంతకుముందే మనకు 1957, 77లో బల్వంతరాయ్ మెహతా కమిటీలు, అశోక్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ మెహతా రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని, అశోక్ మెహతాలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని సిఫారసు చేయడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకుని తుంగన్ కమిటీ ఏం చేసింది? స్థానిక సంస్థలకు ఖచ్చితంగా రాజ్యాంగ భద్రత ఉండాలని సూచించడం జరిగింది. అదేవిధంగా 1992లో ఎప్పుడండి? 1992లో 73 రాజ్యాంగ సవరణ ద్వారా వీటికి రాజ్యాంగ భద్రత కల్పించడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల్లో అత్యంత వయోవృద్ధుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇది ఏ దేశ సాంప్రదాయము? 26వ ఆప్షన్ 3 అండి, ఫ్రెంచ్ సాంప్రదాయం అండి. మనము ఎక్కడైనా చూస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందండి, రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు స్పీకర్ ఎన్నిక జరగదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆ సభలో ఎవరైతే కొంచెం ఏజ్లో పెద్దవారు, వయోవృద్ధులు ఉంటారు కదా, ఏజ్లో పెద్దవారిని ప్రోటెమ్ స్పీకర్గా నియమిస్తారండి. స్పీకర్గా తాత్కాలికంగా వారిని ప్రోటెమ్ స్పీకర్ అంటారు. సో అదేవిధంగా ప్రోటెమ్ స్పీకర్గా పనిచేసిన మొదటి వ్యక్తి సచ్చిదానంద సిన్హాగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెంచ్ నుంచి తీసుకున్నామండి ఈ పద్ధతిని. నెక్స్ట్, ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందించే సమగ్రత అనే పదాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశికలో పొందుపరిచారు? సమగ్రత ఏ సంవత్సరంలో అండి? 27 ఆప్షన్ 3 1976లో పొందుపరచడం అయితే జరిగింది. ఓకేనా, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, జాతీయ రాజధాని ప్రాంతంగా ఢిల్లీని ఏ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా పరిగణించబడుతుంది? జాతీయ రాజధానిగా ఢిల్లీ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పరిగణించబడుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ 3 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీకి మరి రాజధాని హోదా ఇవ్వడం జరిగింది, క్యాపిటల్షిప్. నెక్స్ట్ వన్, 1973 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలపై న్యాయ సమీక్ష ఉంటుందని పేర్కొన్న న్యాయమూర్తి. 23 ఆప్షన్ 1 కేజీ బాలకృష్ణన్ అండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం నాగాలాండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించింది? ఆప్షన్ 4 371A ఆర్టికల్ ప్రకారము నాగాలాండ్కి ప్రత్యేక హోదా ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ PBL 3వ సీజన్ వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్ ఎవరు? 31 ఆప్షన్ 1 అండి, హెచ్ఎస్ ప్రణయ్. ఓకే, హెచ్ఎస్ ప్రణయ్. నెక్స్ట్ వన్, 2024 మానవాభివృద్ధి నివేదికలో భారతదేశ స్థానం ఎంత? భారతదేశ స్థానము 32వది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 134వ స్థానం ఉందండి. 134వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF చీఫ్ 2024 సంవత్సరానికి ఎవరున్నారు? రెండవసారి ఎన్నికయ్యారండి వీరు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, క్రిస్టలినా జార్జివా గారు. ఓకే, నెక్స్ట్ వన్, జీవి చనిపోయిన తర్వాత దీనిలో ATP ఉత్పత్తి ఆగిపోవడం వల్ల యాక్టిన్ మయోపిన్ అనే
కండరాల ప్రోటీన్ పనిచేయక శరీరం గట్టిపడడాన్ని లేదా గట్టిగా మారడాన్ని ఏమంటారు జీవి చనిపోయిన తర్వాత? 34 ఆప్షన్ 1 అండి, రిగర్ మోర్టిస్ అంటారు. దీన్ని ఏమంటారు? రిగర్ మోర్టిస్. ఇంపార్టెంట్. అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు మెదడులోని క్రింది ఏ భాగం సక్రమంగా పనిచేయదు? ఆల్కహాల్ సేవించినప్పుడు ఒక భాగం పనిచేయదండి. మరి ఏంటది? ఆప్షన్ 3, అనుమస్తిష్కము పనిచేయదు, చిన్న మెదడు. ఓకేనా? అనుమస్తిష్కము పనిచేయదు. నెక్స్ట్, సారా తయారీలో ఉపయోగించే ఇప్ప పువ్వులోని భాగము. ఇప్ప పువ్వులోని ఏ భాగాన్ని ఉపయోగిస్తారండి? సారా తయారీలో ఉపయోగిస్తారు దీన్ని. మరి ఇప్ప పువ్వులోని ఏ భాగము? ఆప్షన్ 4, రసభరిత ఆకర్షక పత్రాలు. రసభరిత ఆకర్షక పత్రాలను ఉపయోగిస్తారండి. పత్రాలు, ఆకులను ఉపయోగిస్తారు. మంచి రసంగా ఉంటాయండి ఇవి. నెక్స్ట్ వన్, సిస్ట్రాన్ అనగా ఏంటి? 37 ఆన్సర్ ఆప్షన్ 1. డిఎన్ఏలోని క్రియాత్మక ప్రమాణమే సిస్టాన్ అంటారు. డిఎన్ఏలోని క్రియాత్మక పరిమాణము. నెక్స్ట్ వన్, చెమట ఎక్కువగా పట్టు స్థితిని ఏమంటారు? చెమట ఎక్కువగా పట్టేటువంటి స్థితి. ఆప్షన్ 1, వేడి గాలిలో తేమ అధికంగా ఉండడం వలన. ఓకేనా? హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం అంటారు దీన్ని. ఓకే. నెక్స్ట్ వన్, సముద్రంలోని అలలు కొంత దూరం ప్రయాణించిన తర్వాత క్షీణించిపోవడానికి గల కారణము ఏంటి? ఆప్షన్ 1, స్నిగ్ధత అంటారు దీన్ని. ఏమంటారండి? స్నిగ్ధత. ఇంపార్టెంట్. మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణభూతమైన మూలకం ఏంటి? మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణభూతమైన మూలకం. ఆన్సర్ ఆప్షన్ 1, మెగ్నీషియం అండి. మెగ్నీషియమే ప్రధాన కారణంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, వజ్రం మెరవడానికి గల కారణం ఏంటి? వజ్రం ఎందుకు మెరుస్తుందండి? దానికంటూ ఒక సిద్ధాంతం అయితే ఉంటుంది. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 41 ఆప్షన్ 2 అండి. కాంతి పరావర్తనం అనేటువంటి దృగ్విషయం ఆధారంగా వజ్రం మెరుస్తుంది. ఈ వజ్రం అనేది ప్రకృతిలో లభించేటువంటి అత్యంత గట్టి పదార్థం అండి. దీనంత గట్టిగా ఇంకా ఏది కూడా ఉండదు. ఓకేనా? ఇదొక కార్బన రూపాంతరం అండి. వజ్రం ఏంటండి? కార్బన రూపాంతరం. అత్యధిక వేడి ఒత్తిడి కలగడం వలన కార్బన్ అనేది వజ్రంగా మారుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగించే మూలకం ఏంటి? అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగించే మూలకము ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పాస్పరస్. నెక్స్ట్, భారత్లో తొలిసారిగా రోబోటిక్ సర్జరీ నిర్వహించిన వైద్యుడు ఎవరు? రోబోటిక్ సర్జరీ. ఆప్షన్ 2, డాక్టర్ డోగ్రీ. భారత్లో రోబోటిక్ సర్జరీ నిర్వహించిన వైద్యుడు. నెక్స్ట్ వన్, శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించిన తొలి విమానయాన సంస్థ ఏది? శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించిన తొలి విమానయాన సంస్థ. ఆప్షన్ 4, ఎయిర్ ఏషియా అండి. ఎయిర్ ఏషియా. నెక్స్ట్, ప్రస్తుత కార్టూన్ ర్యాబిట్ మిష్పి రూపశిల్పి ఎవరు? ప్రస్తుత కార్టూన్ ర్యాబిట్ మిష్పి రూపశిల్పి. 45ది ఆప్షన్ 4 అండి, డిక్ బ్రూనా ఇస్ ద రైట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము ఫిబ్రవరి 21న నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 21. నెక్స్ట్, దేశంలో నానో టెక్నాలజీకి ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆప్షన్ 1, సిఎస్ఆర్ రావ్ అండి. సిఎస్ఆర్ రావు గారిని నానో టెక్నాలజీకి ఆద్యుడిగా పేర్కొంటాము. నెక్స్ట్, మూలధన ఖాతాలో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించడానికి నియమించబడిన కమిటీ ఏది? 48 ఆప్షన్ 3 అండి, తారాపోర్ కమిటీ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 1857లో నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ స్థాపితమైన చోటు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, నాగపూర్. నెక్స్ట్ వన్, సట్లెజ్ నది ఒడ్డున ఉన్న నగరం ఏది? సట్లెజ్ నది ఒడ్డున ఉన్న నగరము లూధియానా. పంజాబ్లో ఉంటుందండి లూధియానా. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు కూడా మరి ఒక మోడల్ పేపర్ ఉదయం 10:30 ఈవినింగ్ 5:30 అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు మన కోర్స్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.